Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. ఉత్తమ వైద్యుడు. వల్లభాపురంలో నివసించే ధనాచారి పేరున్న వైద్యుడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆయనకు మించిన వైద్యుడు లేడని ప్రతీతి. ధనాచారికి పిల్లలేరు. ఎవరికైనా వైద్యవృత్తి నేర్పుదామని ఉన్నా, ఏ విద్యైనా స్వతహాగా కొంత ఆసక్తి, అభిలాష ఉంటే తప్ప కేవలం నేర్పితే రాదని ఆయన నమ్మకం. ఇలా ఉండగా ధనాచారికి దూరపు బంధువైన తిరుమలాచారి తన కొడుకులిద్దరితో కలిసి వల్లభాపురానికి వైద్యం కోసం వచ్చాడు. అతడికి నగరంలో నగల వ్యాపారం ఉంది. కొంతకాలంగా అతడు నారిపుండు వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన కొడుకులు రమణుడు, రాఘవుడు ఇద్దరూ ధనాచారి చేస్తున్న వైద్యవృత్తి పట్ల ఆకర్షితులయ్యారు. ధనాచారి వైద్యంతో 2 వారాల్లో తిరుమలాచారి వ్యాధి బాగా తగ్గుముఖం పట్టింది. ఆయన తిరిగి నగరానికి ప్రయాణమవుతూ ధనాచారితో, అన్నగారు, తమరు అపర ధన్వంతరులు. అయితే ఇంత విద్వత్తు, హస్తవాసి అన్నీ మీతోనే ఆగిపోవడం నాకు నచ్చడం లేదు అన్నాడు. అందుకు ధనాచారి, నే చేయగలిగింది ఏమీ లేదు కదా. కొంతైనా ఈ విద్య పట్ల సహజంగా ఆసక్తి, అనురక్తి ఉంటే తప్ప ఇతరులకు నేర్పలేను అన్నాడు. నా కొడుకులు రమణుడు, రాఘవుడు ఇద్దరికీ వైద్యం పట్ల ఆసక్తి ఉంది. వాళ్లను మీ శిష్యులుగా చేసుకోండి అని కోరాడు తిరుమలాచారి. తగిన పరీక్ష పెట్టిన తర్వాతే వాళ్లను శిష్యులుగా స్వీకరిస్తానన్నాడు ధనాచారి. ఆ జవాబుకు తృప్తిగా తలాడించి తిరుమలాచారి నగరానికి వెళ్లిపోయాడు. ఇద్దరిలో రమణుడు తెలివైనవాడు, తొందరగా ఆకళింపు చేసుకునేవాడు. రాఘవుడు నెమ్మదస్తుడు, విషయాన్ని 1-2 సార్లు విని నిర్ధారించుకునేవాడు. 10 రోజులపాటు నందిరాజు, పద్మలత, జయరాం ఈ ముగ్గురికి పలురకాల ఆకులు, మూలికలు మొదలైన వాటిని పరిచయం చేశాడు ధనాచారి. తను వైద్యం చేసే విధానాన్ని పరిశీలించమని చెప్పేవాడు. ఇలా ఉండగా పక్క ఊరు భూస్వామిగారికి బొత్తిగా అన్నహితవు పోయిందని, కనిపించని రోగమేదో ఆయనను కృంగదీస్తోందని ధనాచారి వచ్చి వైద్యం చేయాలని కబురు వచ్చింది. ధనాచారి కబురు తెచ్చిన వ్యక్తి దగ్గర మరికొంత సమాచారం రాబట్టాడు. భూస్వామిగారి అజీర్ణ వ్యాధికి ఏ మందు వాడాలో చెప్పి రమణుణ్ణి పంపాడు. రమణుడు వారం రోజులపాటు గురువుగారు చెప్పిన మూలికలు, ఆకులు నూరి గుళికలు చేసి భూస్వామికి ఇవ్వసాగాడు. ఆయనకు తగ్గినట్లే తగ్గి తిరిగి రోగం తిరగబెట్టింది. రమణుడికి కేమీ పాలుపోలేదు. ఈసారి రాఘవుడు భూస్వామి వద్దకు వెళ్లి తాను వైద్యం చేస్తానన్నాడు. సరేనన్నాడు ధనాచారి. ముందుగా ఆయన ప్రతిరోజూ భుజించే ఆహారాన్ని తెప్పించి పరీక్షించాడు రాఘవుడు. ఆయన భోజనం నిండా నెయ్యి, నూనెలు గుప్పించబడ్డాయి. బలవర్ధకమైన అనేక రకాల పదార్థాలు అవసరమైన వాటికన్నా అధికంగా ఉన్నాయి. అసలు లోపం ఎక్కడుందో అర్థమైంది రాఘవుడికి. అయ్యా, మీరు పథ్యం చేయవలసి ఉంటుంది. 10 రోజులపాటు చింతపండు రసం, చిలికిన మజ్జిగతో కూడిన భోజనం మాత్రమే చేయాలి. అప్పుడే నేను, మా గురువుగారి ఆజ్ఞగా ఇచ్చే ద్రావకం తమకు ఉపకరిస్తుంది అన్నాడు రాఘవుడు వినయంగా. అలాగేనన్నాడు భూస్వామి. వారం రోజుల లోపుననే ఆయన అజీర్ణ వ్యాధి తగ్గుముఖం పట్టింది. భూస్వామి ఎంతో సంతోషించి రాఘవుడికి ఘనంగా సంభావనలు ఇచ్చి సాగనంపాడు. రాఘవుడు తిరిగి వచ్చిన సమయంలో ధనాచారి ఇంటలేదు. రమణుడు అతన్ని అడిగి జరిగినదంతా తెలుసుకున్నాడు. సాయంత్రం ధనాచారి ఇంటికి రాగానే రమణుడు ఆయనతో, గురుదేవా, రాఘవుడు భూస్వామికి చేసిన వైద్యమేమిటో తెలుసుకున్నాను. సొంటిపొడి, జీలకర్ర, కాస్త మిరియాలు, మరికొంత బెల్లం కలిపి కాచిన కషాయం మాత్రమే. కాని నేను మాత్రం తమరు చెప్పిన వైద్యాన్నే చేశాను. అయినా ఫలితం కనిపించలేదెందుకో అని అడిగాడు. అలాగా అంటూ ధనాచారి చిరునవ్వు నవ్వి, రమణ, వైద్యుడు రోగిని మాత్రమే కాదు, రోగాన్ని కూడా పరీక్షించాలి. రోగానికి మూలకారణం మేమిటో తెలుసుకోగలగాలి. భూస్వామిగారికి అతిగా భోజనం చేయడం వల్ల వచ్చిన వ్యాధి. దానికి మందుల కన్నా లంఘనమే బాగా పనిచేస్తుంది. అందుకే రాఘవుడి వైద్యం ఫలించింది అన్నాడు. మరునాడు మూలికల కోసం వనంలో తిరుగుతున్నప్పుడు రమణుడు, రాఘవులకు ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండటం కనిపించింది. చిరిగిన దుస్తులతో బక్క చిక్కి ఉన్న అతన్ని చూసి, ఎవడో బిచ్చగాడు, తిండి లేక సొమ్మసిల్లినట్టున్నాడు. పద, మనం వచ్చిన పని చూద్దాం అంటూ కదలబోయాడు రమణుడు. వచ్చిన పని సరే. ఆపదలో ఉన్న ఇతన్ని ఇక్కడ ఎలా వదిలిపెట్టిపోగలం అంటూ రాఘవుడు అతడి ముఖం మీద నీళ్లు చల్లి, స్పృహ రావగానే, రమణ, ఇతన్ని ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టిద్దాం. ఇలా పడి ఉండడానికి కారణం తిండి లేకపోవడమో, మరేదైనా వ్యాధి ఉండడమో
గురువుగారి చేత పరీక్ష చేయిద్దాం అని ఆ వ్యక్తిని ధనాచారి వద్దకు తీసుకువచ్చాడు. జరిగింది విన్న ధనాచారి రమణుడితో, నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ల పట్ల, రోగుల పట్ల వైద్యుడికి సానుభూతి ఉండాలి. అతడి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి డబ్బు తీసుకోవాలి. వైద్యుడు రోగికి మంచి మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా మసలుకోగలిగితే వృత్తిలో రాణించగలడు అన్నాడు. ధనాచారి మాట ముగించగానే రమణుడు వెలవెలపోతూ, క్షమించండి గురుదేవా. వైద్యవృత్తి ద్వారా వ్యాపారం కన్నా ఎక్కువ ఆర్జించే ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాను. మా తండ్రిగారి నగల దుకాణంలో ఒక నగ అమ్మితే వచ్చే లాభం 10 మందికి వైద్యం చేసినా రానట్లు కనబడుతుంది. ఈ వైద్యవృత్తి నా మనస్తత్వానికి సరిపోదు. క్షమించండి అని సెలవు తీసుకున్నాడు. రాఘవుడు ధనాచారి అడుగుజాడల్లో నడిచి కొంతకాలానికి ఉత్తమ వైద్యుడిగా, గురువును మించిన శిష్యుడుగా పేరు తెచ్చుకున్నాడు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.